పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మతి భ్రమించి పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారంటూ కూడా తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపైన చేసినటువంటి వ్యాఖ్యలపైన పుట్ట మధుకర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే 2004లో శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు పనులు 2004లో పనులు ప్రారంభించి 2016లో పూర్తి చేస్తే శ్రీపాదరావు ఎలా నిర్మించాడంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఎంత ఎత్తున ఉన్నాడో అంతే మెదడు ఉంది అంటూ కూడా తీవ్రమైన పదజాలంతో కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి వారికి కూడా తెలివి లేదంటూ కూడా ఆరోపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటుగా కూడా కాంగ్రెస్ మంత్రివర్గం అందరికీ కూడా ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేయాలంటూ కూడా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం మాని వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నీళ్లను సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, అన్నారం సుందిల బ్యారేజీల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా నీరు అందించాలంటూ కూడా ప్రజల కోసం పనిచేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రధాన చౌరసా వద్ద సింగరేణి మారు పేరు బాధితుల డిపెండెంట్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి తమ సమస్యలను విజిలెన్స్ ఎంక్వైరీలను మారు పేర్లను కూడా వెంటనే సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా వారంతా కూడా ఆందోళన చెప్పడం జరిగింది. అనంతరం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కాళ్ళు మొక్కి కూడా వారంతా కూడా నిరసన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుండి కూడా సింగరేణి సంస్థ యాజమాన్య చుట్టూ తిరిగినప్పుడు కూడా తమ సమస్యను ఎవరు పరిష్కరించలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా తమ సమస్యను పెండింగ్లో ఉన్నటువంటి మార్పుల సమస్య, విజిలెన్స్ ఎంక్వైరీ పెండింగ్ అవన్నీ కూడా వెంటనే కూడా పరిష్కరించి మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలంటూ కూడా వారు అంతా కూడా నిరసన చెప్పడం జరిగింది. గత కొన్నేళ్ల నుండి తిరుగుతున్నాం, ఇప్పటికే సర్వస్వం కోల్పోయినటువంటి మమ్మల్ని సింగరేణి సంస్థ ఆదుకోవాలంటూ కూడా వారు మారుపేరు బాధితుల డిపెండెంట్ అంతా కూడా ఆందోళన చెప్పడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం అయితే రైతులు కదం తొక్కడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రహదారి పైన కూడా బైఠాయించి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాన చేసి కూడా ఆందోళన చేపట్టారు. ఈ యొక్క రైతుల ఆందోళనకు మా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మద్దతు తెలపడం జరిగింది. అక్కడికి రైతులతో పాటు కూడా బీఆర్ఎస్ నాయకులు శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా రహదారి పైన బైఠాయించి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాన చేసి యూరియా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి రైతులకు కూడా అనేకం చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రైతులను నట్టేయడం ఉంచింది, కావాల్సినటువంటి యూరియా కూడా ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రం పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి శాంతినగర్ వద్ద ఉన్న గ్రోమర్ ఎరువుల కార్యాలయం ముందు రైతులు అయితే ఆందోళన చెప్పడం జరిగింది. అయితే ఉదయం గ్రోమర్ ఎరువుల కార్యాలయం ముందు కూడా రైతులు యూరియా కోసము లైన్లు కట్టినప్పటికీ కూడా మధ్యాహ్నం అయినప్పటికీ కూడా యూరియా అందలే ఉంటారు, రైతులంతా కూడా ఆగ్రహించడం జరిగింది. అంతేకాకుండా కూడా ముందుగా వచ్చి లైన్లో ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి రసీదులు కూడా పనిచేయవంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి వ్యవసాయ అధికారి అనివేలు చెప్పడంతో ఆగ్రహించినటువంటి రైతులంతా కూడా అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి రాజీ రహదారి పైన కూడా రైతులంతా కూడా బైఠాయించి ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా కూడా వ్యవసాయ అధికారి ఈ విధంగా కించపరిచినట్టు కూడా మాట్లాడడం ఏంటంటూ కూడా రైతులు ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికైనా కూడా మాకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ కూడా రైతులు డిమాండ్ చేయడం జరిగింది.